విజయ్ దేవరకొండ డిఫరెంట్ జోనల్లో ఆడియన్స్కి దగ్గర అవ్వాలని చెప్పేసి ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎన్నో సినిమాలు వచ్చి ఉంటాయి. కానీ దీంట్లో ఉన్న లీడ్ ఏంటంటే పరశురామ్ గారు ప్రతి ఒక్క ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధానంగా పిల్లలకి మనము ఫీజులు కడతాము, పుస్తకాలు ఇప్పిస్తాము, చదువుకోమని చెప్తాను. విజ్ఞానం అనేది సొసైటీ నుంచి వస్తుంది. ఆ సొసైటీకి కనెక్ట్ అవ్వాలంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి మ్యారేజ్ అవన వాళ్ళకి తేడా ఏంటి అంటే ఫ్యామిలీ మ్యాన్ అంటేనే ఓ ఫ్యామిలీ పర్సన్ అని ఒక మంచి రెస్పెక్ట్ ఉంటుంది. అలాగే ఈ వీకెండ్లో ఈ శుక్రవారం రోజు ఈ ఫ్యామిలీ స్టార్ని మన దిల్ రాజు గారు ఫ్యామిలీ ఓరియంటల్ మూవీస్కి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాచబుల్ మూవీ, ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. టోటల్ జోనల్ ఏంటంటే ఫ్యామిలీకి కనెక్ట్ అయింది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ విజయ్ దేవరకొండ, ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. ఫ్యామిలీ స్టార్ సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. నిజంగా అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఎలాంటి స్టోరీ అంటే మన స్టోరీ ఇది సినిమా అయితే సినిమాలాగా అయితే నాకు అనిపించలేదన్న. అంటే ఇది ఒక మన స్టోరీ రారే మన రియల్గా మిడిల్ క్లాస్ స్టోరీలా ఎలా అయితే చూస్తున్నామంటామో మన స్టోరీ లాగా అనిపించింది అన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది సినిమా. మొత్తం వేరే లెవెల్ ఉందన్న. విజయ్ దేవరకొండ యాక్టింగ్ అయితే ఇరుగా తీసేసిండు. నిజంగా న్యాచురల్ యాక్టింగ్ చూసినట్లు అంటే లైక్ మన అన్ననో మన తమ్ముడో మన బాబాయో మన పెద్దనాన్ననో మనకు తెలిసిన రిలేటివ్ మన ఎలా అయితే సొంత మనిషిలాగా ఉండి బాధ్యతలు అన్నీ తీసుకొని చేస్తాడో సేమ్ అలానే అనిపించింది. నిజంగా నాకు సినిమా మొత్తం చూసేసరికి ఎమోషన్స్ అయిపోయినా అన్న. అంటే నాకే తెలియకుండా నా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి. ఎందుకు వచ్చిందో తెలియదు. అంత ఎమోషన్ సీన్స్ కానీ అవన్నీ ఉన్నాయి. చాలా బాగుంది. సాంగ్స్ కానీ ఫైటింగ్స్ అంటారా విజయ్ దేవరకొండ మాస్ ఫైటింగ్స్ ఉన్నాయి. ఐరన్ వంచాలా ఏంటి నిజంగా ఫైటింగ్స్ అయితే స్టార్టింగ్ ఫైటింగ్ కానీ ఆ ఎండింగ్లో ఒక ఫైటింగ్ సీన్ ఉంటుంది. ఊరమాస్ ఫైటింగ్లు అన్నీ చేసిండు నా సినిమాలో. చాలా బాగుంది. ఇది ఒక డీసెంట్ మంచి స్టోరీ. అంటే సమ్మర్ వచ్చింది కదా, అంటే పిల్లలు కానీ అందరు ఉంటారు కదా, అందరితో ఫ్యామిలీ అందరితో వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూసి మంచిగా నవ్వుకోవచ్చు, బాధపడతారు, ఎంజాయ్ చేస్తారు, ఎంటర్టైన్మెంట్ అవుతారు, అన్నీ అవుతారన్న. సో ఫ్యామిలీ స్టార్ సినిమా పక్కా చూడాల్సిన సినిమా. ఎవ్వరు మిస్ కాకండి. సినిమా అయితే వేరే లెవెల్ వెళ్ళిపోయింది అన్న. థ్యాంక్ యూ అన్న. గీతా గోవిందం అంటే అందరు గీతా గోవిందం అంటున్నారు. గీతా గోవిందం అనేది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. అది కూడా ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా, హిట్ అయిన సినిమా అది కూడా. సో సేమ్ డైరెక్టర్ సేమ్ మొత్తం, కానీ ఈ సినిమాలో స్టోరీ డిఫరెంట్ ఉందన్న. అంతేగాని గీతా గోవిందం ఇది సేమ్ కంపేర్ అస్సలు చేయకండి. ఇది ఒక డిఫరెంట్ స్టోరీ. చాలా అంటే చాలా మంచి స్టోరీ. చూడండి. థ్యాంక్ యూ. ఫైండ్ ద మ్యాన్ గోవర్ధన్. ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ ఫ్యామిలీ స్టార్. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తాయి, కొన్ని డ్రింకులు షేక్ చేసి తాగాలి, కానీ ఇట్స్ అ ఫ్యామిలీ మ్యాన్, ఫ్యామిలీ స్టార్. ఎవ్రీ మిడిల్ క్లాస్కి షేక్ చేసేసింది. ఇట్స్ నాట్ అర్జున్ రెడ్డి, ఇట్స్ అ ఫ్యామిలీ స్టార్ రెడ్డి. సో పేజ్ నెంబర్ 46 సినిమా హిట్. ద మీనింగ్ ఆఫ్ CEO ఎథిక్లెస్ ఓర్వలేనితనం. సో సినిమాలో ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఇంతలో బుక్ రాస్తుంది థీసిస్ పైన. ఆ బుక్ తీసుకుని పోయి హీరోయిన్ కొట్టే టైంలో ఆ బుక్ తగ్గిపోతుంది. మిస్టేక్ నెంబర్ 1. సో ఒక డైలాగ్ ఉంటుంది, అరే ఎంతమందిని కొడతావురా, 2 జిల్లాల వాళ్ళు వస్తారని అంటాడు. సో అందులో 50 మంది కంటే ఎక్కువ రారు. మిగతా వాళ్ళు ఏమయ్యారని ప్రొడ్యూసర్కి ఫోన్ చేసిన, సార్ వాళ్ళకు పథకం లేదు, ఫ్రీ బస్ పథకం లేదు, రాలేదు సార్ అని అన్నాడు. సో దయచేసి ఇలాంటివి కూడా కన్వర్ట్ చేయాలని నేను అంటున్నాను అనమాట. సో సినిమా ఈజ్ వెరీ గుడ్ అండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా. బట్ డోంట్ కంపేర్ గీతా గోవిందం అండ్ దిస్ మూవీ. వై? బికాస్ గీతా గోవిందం ఇస్ ఏ సింగిల్ లవ్ ట్రాక్, ఓన్లీ 2% పైన నడుస్తుంది. ఇట్స్ అ మెయిన్ ఎమోషన్, ఫ్యామిలీ అనే ఎమోషన్ పైన నడుస్తుంది. మృణాల్ ఠాకూర్ అండ్ విజయ్ దేవరకొండ పేరు ఎలా ఉంది? పేరు వాళ్ళిద్దరు సూపర్గా ఉంది. నాకు కూడా ఏవండి అని అనిపించుకోవాలనిపించింది, బట్ నా మృణాల్ ఠాకూర్ అని నాకు తెలియట్లేదు. సో ఈ ఒక్క డైలాగ్ చాలు. ఏవండి అనేటువంటి డైలాగ్ ఏదైతే ఉందో ఆ డైలాగ్ థియేటర్కి తీసుకొని వస్తుంది. కనీసం వాడు చూసి దాంట్లో చూసన్నా అబ్బా నా పెళ్ళామే కదా, ఆ విధంగా ఆ ఫీల్ కలిగింది. అండ్ ఇంకేం ఎనీ క్వశ్చన్స్? అది కూడా నేను అడగాల, ఇంకా నా దగ్గర క్వశ్చన్స్ లేవు. ప్లీజ్ రాజా, సారీ, ఓకేనా? రైట్. ఫైండ్ ద మ్యాన్ గోవర్ధన్. ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ ఫ్యామిలీ స్టార్. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తాయి, కొన్ని డ్రింకులు షేక్ చేసి తాగాలి, కానీ ఇట్స్ అ ఫ్యామిలీ మ్యాన్, ఫ్యామిలీ స్టార్. ఎవ్రీ మిడిల్ క్లాస్కి షేక్ చేసేసింది. ఇట్స్ నాట్ అర్జున్ రెడ్డి, ఇట్స్ అ ఫ్యామిలీ స్టార్ రెడ్డి. సో పేజ్ నెంబర్ 46 సినిమా హిట్. ద మీనింగ్ ఆఫ్ CEO ఎథిక్లెస్ ఓర్వలేనితనం. సో సినిమాలో ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఇంతలో బుక్ రాస్తుంది థీసిస్ పైన. ఆ బుక్ తీసుకుని పోయి హీరోయిన్ కొట్టే టైంలో ఆ బుక్ తగ్గిపోతుంది. మిస్టేక్ నెంబర్ 1. సో ఒక డైలాగ్ ఉంటుంది, అరే ఎంతమందిని కొడతావురా, 2 జిల్లాల వాళ్ళు వస్తారని అంటాడు. సో అందులో 50 మంది కంటే ఎక్కువ రారు. మిగతా వాళ్ళు ఏమయ్యారని ప్రొడ్యూసర్కి ఫోన్ చేసిన, సార్ వాళ్ళకు పథకం లేదు, ఫ్రీ బస్ పథకం లేదు, రాలేదు సార్ అని అన్నాడు. సో దయచేసి ఇలాంటివి కూడా కన్వర్ట్ చేయాలని నేను అంటున్నాను అనమాట. సో సినిమా ఈజ్ వెరీ గుడ్ అండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా. బట్ డోంట్ కంపేర్ గీతా గోవిందం అండ్ దిస్ మూవీ. వై? బికాస్ గీతా గోవిందం ఇస్ ఏ సింగిల్ లవ్ ట్రాక్, ఓన్లీ 2% పైన నడుస్తుంది. ఇట్స్ అ మెయిన్ ఎమోషన్, ఫ్యామిలీ అనే ఎమోషన్ పైన నడుస్తుంది. మృణాల్ ఠాకూర్ అండ్ విజయ్ దేవరకొండ పేరు ఎలా ఉంది? పేరు వాళ్ళిద్దరు సూపర్గా ఉంది. నాకు కూడా ఏవండి అని అనిపించుకోవాలనిపించింది,
బట్ నా మునా ఠాకూర్ అని నాకు తెలియట్లేదు. సో ఈ ఒక్క డైలాగ్ చాలు, ఏ వండి అనేటువంటి డైలాగ్ ఏదైతే ఉందో ఆ డైలాగ్ థియేటర్కి తీసుకొని వస్తుంది. కనీసం వాడు చూసి దాంట్లో చూసన్నా అబ్బా నా పెళ్ళామే కదా, ఆ విధంగా ఆ ఫీల్ కలిగింది. అండ్ ఇంకేం ఎనీ క్వశ్చన్స్, అది కూడా నేను అడగాల, ఇంకా నా దగ్గర క్వశ్చన్స్ లేవు. ప్లీజ్ రాజా, సారీ, ఓకేనా, రైట్.